ఒక చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి డబ్బు, బంగారము, భూములు చాలానే ఉండేవి. కానీ ఆ సొమ్ము ఉన్నా కూడా అతని మనసు మాత్రం పిసినారితనం వదల్లేదు. ఏదీ ఖర్చు చేయకుండా ఎక్కడైనా అతి తక్కువ ధరకే వస్తువులు కొనడం అతని అలవాటు. గ్రామంలో అందరూ పిసినారి సుబ్బయ్య అని పిలిచేవారు. ఒకసారి వేసవి కాలంలో ఊరంతా తాగునీటి కొరత వచ్చింది. గ్రామస్తులు ఒక బావిని శుభ్రపరిచి అందరికీ నీరు అందించాలనుకున్నారు. అందరూ వారి దగ్గర ఉన్న డబ్బుని సమకూర్చారు. కానీ సుబ్బయ్య మాత్రం తన దగ్గర ఉన్న ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నా దగ్గర డబ్బులు లేవురా, నేను వృద్ధుడిని, నేనేం చేయగలను అని తప్పించుకున్నాడు. అందరూ అతని పిసినారితనంపై కోపంతో ఉన్నా ఏమీ అనకుండా బావి పనులు పూర్తి చేశారు. కొన్ని రోజుల తర్వాత సుబ్బయ్య ఇంట్లో ఒక సమస్య వచ్చింది. అతను ఆవు ఒక్కసారిగా అనారోగ్యానికి గురైపోయింది. వెటర్నరీ వైద్యుణ్ణి పిలవడానికి డబ్బు ఖర్చు చేయాలని అతను ఇష్టపడలేదు. ఆవు మళ్ళీ బాగవుతుంది అని నిర్లక్ష్యం చేశాడు. కానీ 2 రోజుల్లోనే ఆ ఆవు చనిపోయింది. ఆవు అతని కుటుంబానికి, పాలకు, ఆదాయానికి ముఖ్యమైనది. సుబ్బయ్య బాగా బాధపడ్డాడు. కానీ డబ్బు పెట్టి జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఆ నష్టం జరిగిందని మాత్రం ఒప్పుకోలేదు. మరుసటి నెలలో గ్రామంలో ఒక పండుగ జరిగింది. అందరూ ఊరంతా కలిసి పూజలు చేసి అన్నదానం చేశారు. సుబ్బయ్య మాత్రం తాను అన్నం పెట్టకపోవడమే కాకుండా అక్కడి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. కానీ పండగ రోజు ఆకస్మికంగా అతని ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. పొయ్యిలోంచి మంటలు అంటుకొని ఇంటి కట్టెలు కాలిపోవడం మొదలైంది. గ్రామస్తులందరూ పరుగెత్తుకొని వచ్చి మంటలు ఆర్పేశారు, ఇంటిని కాపాడారు. సుబ్బయ్య వారందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. మీకు నేనెప్పుడూ సహాయం చేయలేదు. అయినా మీరు నన్ను కాపాడటానికి ఇలా వచ్చారా అని అడిగాడు. అప్పుడా గ్రామ పెద్ద నవ్వుతూ, సుబ్బయ్య, మనం కలిసే ఉండాలి. డబ్బుకు మించినది మనసు. నీ డబ్బు ఎప్పుడూ నీకే మిగులుతుంది. కానీ మనసుతో చేసే సహాయం మాత్రం అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పాడు. ఆ రోజు సుబ్బయ్య గుండెల్లో ఏదో మెలకువ వచ్చింది. తాను వృధాగా డబ్బు దాచుకున్నాడని, పిసినారితనంతో ఉండి ఎంత వమ్ము చేసుకున్నాడని గ్రహించాడు. మరుసటి రోజు నుండే అతను మారిపోయాడు. ఊరిలో బడి పిల్లలకు పుస్తకాలు కొనిపెట్టాడు. బావి పక్కన కూర్చొని నీరు తాగే వాళ్లకు తాను సైతం సహాయం చేసేవాడు. పండుగలలో, సంతోషాలలో అందరితో కలిసిపోయేవాడు. క్రమంగా సుబ్బయ్య పేరు పిసినారి నుండి ఉదార సుబ్బయ్యగా మారింది. ఆ మార్పు చూసి ఊరిలో అందరూ సంతోషపడ్డారు. పిసినారి మనసు ఎప్పుడూ నిండదు. అంతేకాక సొమ్ము దాచుకోవడమే కాదు, సమయానుసారం ఖర్చు చేయడం, సహాయం చేయడం కూడా జీవితంలో నిజమైన సంపద.